హాయ్ గైస్. నేను ఇంతకు చెప్పిన విషయం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే నువ్వు ఏదైనా సాధించావు, అది నీ దగ్గర మాత్రమే ఆగిపోకు. నేను పుట్టించిన వాళ్ళని, నీ కోసం నిలబడిన వాళ్ళని, నువ్వు స్ట్రగుల్లో ఉండిపోయినప్పుడు నీకు చేయూత ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా కూడా సక్సెస్ అనేది వాళ్ళు చూడాలి. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుందంటే భూమి మీద ఎవరు ఎప్పుడు కాలం ఉండవు. ఎప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి బీ ప్రిపేర్డ్ అండ్ బీ ప్లాన్డ్. నిన్ను పుట్టించిన వాళ్ళకి అతి తక్కువ టైంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీకున్న స్తోమతలోనే నువ్వు వాళ్ళకి ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళడం, లేదా ఒక చీర వాళ్ళకు పెట్టడం, లేదా ఒక లుంగి పంచాల పెట్టడం, ఇలాంటివి చెయ్యి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నువ్వు సక్సెస్ అయ్యేటప్పటికి ఇంటర్వ్యూలకి, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్, సరే నాకు పీజీ లేదు, అర్థమవుతుంది. అయితే పీజీ చేసి నేను అమ్మ నాన్నని చూసుకుంటాను అని అనుకోవడం కరెక్టా? లేకపోతే ఇప్పుడే ఏదో ఒక జాబ్ చేసి జాబ్ లోంచి వచ్చిన డబ్బులు వాళ్ళు ఇవ్వడం, వాళ్ళ సంతోషం చూడటం కరెక్టా అని అనుకుంటే నాకేమనిపించిందంటే, ఎప్పుడో నేను 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఒక ఎండి అవుతాను, ఒక డాక్టర్ అయిపోయి వాళ్ళని ఏదో ఒకటి చూస్తానని అనుకుంటాను. అప్పటికి వాళ్ళ జీవన పరిమితి ఏదైతే ఉందో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమవుతుంది. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి కాలం ఉన్నప్పుడే అతి తొందరగా నీ దగ్గర ఉన్న స్తోమతను బట్టి నీ తల్లిదండ్రులకి, లేకపోతే నీ ఫ్రెండ్స్ కి, నీ విజయానికి దోహదపడిన వాళ్ళందరికీ ఎప్పుడు సాయం చేయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క మధ్య తరగతి కోసం చేయగలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సార్ పరీక్షించండి.